నమస్తే. వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఇలాంటి దేశాలతో మనం సత్సంబంధాలు నెరుపుకోవాలి, దౌత్య సంబంధాలను పెంపొందించుకోవాలని చెబుతూ ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేశాడు. అదేమిటంటే తాను ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు తన సొంత ఇంటికి వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది తనకు. అంతేకాకుండా అక్కడి ప్రాంత ప్రజలను చూస్తే సేమ్ నాలాగే ఉంటారు అనే విధంగా వ్యాఖ్యానించారు. ఇదే శామ్ పిట్రోడా గతంలో ఇండియన్స్‌ను సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అదేమిటంటే ఇండియాలో ఒక్కో ప్రాంతంలో నివసించే వాళ్ళు ఒక్కోలా ఉంటారు. తూర్పున నివసించే వాళ్ళు చైనీస్ లాగా, దక్షిణాన నివసించే వాళ్ళు ఆఫ్రికన్లు లాగా, లేదంటే పశ్చిమ ప్రాంతంలో నివసించే వాళ్ళు అరబ్బుల్లాగా ఉంటారు. అసలు ఎవరు ఎలా ఉంటారో అర్థం కాదు అనే విధంగా వ్యాఖ్యానించారు. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో నివసించే వాళ్ళైతే తనకు సొంత ఇంటి వాళ్ళలాగా, ఇండియన్స్ అయితే ఒక్కో ప్రాంతంలో ఉండే వాళ్ళు ఒక్కోలాగా కనిపించడం ఎలా చూడాలి? అసలు శామ్ పిట్రోడా ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనే విషయాలన్నిటిని ప్రస్తుతం మన ముందు రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ పేకేటి గారు ఉన్నారు. వారిని అడిగి దీని గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్తే సార్. హరి నమస్తే. సార్, ప్రస్తుతం శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి? అంటే ఈయన చెప్పిన దాంట్లో కొత్త ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళది ఎప్పుడు ఇదే మైనారిటీ అపీస్మెంట్ పాలసీలు అవి దీంట్లో కూడా కొత్త ఏం లేదు. ఓకే. ఈయన శామ్ పెట్రోడా ఈయనేమి కొత్తగా రాజకీయాల్లో వచ్చిన అతనేం కాదు. దగ్గర దగ్గర ఒక 45-50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అవును. రాహుల్ గాంధీ గారి తండ్రి అయిన రాజీవ్ గాంధీ గారితో చాలా పనిచేశారు కలిసి వారు. అయితే ఈ మధ్య ఇంకా అసలు కాంగ్రెస్ కి ఏ విధంగా పవర్ రాకపోవడంతో ఈయన చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దీనికంటే ముందు యాక్చువల్లీ వారి పేరు ఎక్కడొచ్చిందంటే ఇజ్రాయేలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ వాళ్ళు చేసిన ఇంటెలిజెన్స్ బ్యాక్ ఇది ఏంటంటే అతన్ని ట్రాక్ చేస్తూ అసలు ఈ హిండెన్బర్గ్ ఈ రిపోర్ట్లు ఇవన్నిటికీ కాన్స్పిరసీలో కూడా ఈయన ఉన్నారు అని అలిగేషన్స్ బాగా వచ్చాయి. ఎగ్జాక్ట్‌లీ. అయితే ఈయన మనం చూసుకుంటే ఈ కొత్త స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఏ కాంటెక్స్ట్ లో చూడాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ జరిగింది. సో దాంతో పాటు మనకి నైబర్హుడ్ లో అంతా టెన్షన్స్ గా ఉంది. ఇలా ఉన్న డీప్ స్టేట్ కాన్స్పిరసీలు ఎలా ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో డీప్ స్టేటు లేకపోతే డీపెస్ట్ స్టేటు ఏవి చేయలేకపోతున్నారు. అంతర్గతంగా రాహుల్ గాంధీ ఎప్పుడు ఏదో ఒక తీసుకుని వచ్చి ఇప్పుడు ఓటర్ చోరీ అనేది ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. అవును. దాని మీద కూడా ఏం అవ్వట్లేదు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు. అయితే వీళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తోచట్లేదు. దానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలాగైనా సరే మోదీ గారు అంటే వీళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి నేను ఫేవరబుల్గా మాట్లాడితే కాంగ్రెస్ కి మైనారిటీ ఓట్లు ఎస్పెషల్లీ ముస్లిం అవును. ఓట్లు బాగా పడతాయి. ఎందుకంటే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకో 2 నెలల్లో. ఆ ఓట్లు వాళ్ళకి పడచ్చు కాబట్టి ఇలా స్టేట్మెంట్ ఇవ్వాలి ఓకే. అనేది ఈయన ధోరణి. సార్. ఇంకా మనం చూసుకుంటే ఈ ఫిబ్రవరిలో కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు చైనా వాడు మనకి ఎగెన్స్టే కాదు, సో హ్మ్. మనం ఎప్పుడు కలిసే పని చేస్తాడు, ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. కొన్ని యాంటీ దళిత్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు ఓకే. 2024లో. మీరు ఇందాక చెప్పినట్టు ఆ, మే 24లో ఎలక్షన్ టైం జరిగినప్పుడు అసలు భారతీయులు అంటే వీళ్ళు ఎప్పుడు ఈ కాంగ్రెస్ కొత్త నెరేటివ్ ఏంటంటే ఇంకా రాష్ట్రాల వారీగా విడదీయడము. అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఒక పక్క రాహుల్ గాంధీ అంటుంటే ఇంకో పక్క ఇతను అసలు భారతదేశం ఒక దేశమే కాదు. ఒక ప్రాంతంలో వాళ్ళు ఒకలాగా ఉంటారు, నార్త్ ఈస్ట్ లో వాళ్ళు చైనీస్ లాగా ఉంటారు, ఇంకా మనకి వెస్ట్ లో ఉండే వాళ్ళు అరబుల్ లాగా ఉంటారు, ఇంకోళ్ళు యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, సౌత్ ఇండియా వాళ్ళేమో ఆఫ్రికన్ లాగా ఉంటారు. అవును. ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఎలాగైనా ప్రజల్లో వాళ్ళని విడదీసే ప్రయత్నాలు ఇతను చాలా చేశాడండి. సో దీంట్లో ఏం కొత్త కాదు. అలాగే ఏప్రిల్ 2024లో కూడా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తీసుకొస్తాను,
డబ్బులు మొత్తం ఉండే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అందరికి ఇచ్చేస్తాను, ఇటువంటి అవును స్టేట్మెంట్లు ఏంటంటే ఆ ఇవన్నీ ఎలా అంటే ఇంకా ఇష్యూ లేని చోట ఏదో ఒకటి తీసుకురావడం అతను చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఆయనకి వయసు కూడా పెరిగింది, ఇంకా మతి ఏమైనా భ్రమించిందేమో మరి. అందు గురించి ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా దేశ వ్యతిరేక చర్యల మీద అతని స్టేట్మెంట్లు ఎలా ఉందో అది ఆ కోణంలో చూడాలి. సార్. సో యాక్చువల్లీ దీంట్లో సార్ చెప్పండి. సార్ ఇదే శామ్ పిట్రోడా గతంలో ఏప్రిల్లో చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే తూర్పు వాళ్ళు చైనీస్ లాగా, ఈ ఆఫ్రికన్ల లాగా అని చేశారు కదా సార్. దానికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్, అదే కాంగ్రెస్ పార్టీ అతనిపై చర్యలు సైతం తీసుకుంది, అతన్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసేసింది. కానీ ఎలక్షన్ పూర్తి కాగానే జస్ట్ కొన్ని వారాల్లోనే మళ్ళీ అతనికి అదే పదవినిచ్చి కట్టబెట్టింది. సో దీన్ని బట్టి చూసుకుంటే అతను చేసిన వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ సైతం ఖచ్చితంగా ఉంది అనే అనుమానం వస్తుంది సార్. సార్ ఇది ఇది కాంగ్రెస్ లో కొత్తదనం ఏం కాదండి. అప్పటికప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అంటే బాగా మనకు వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఉమ్, టెంపరీగా ఒక యాక్షన్ తీసుకుంటారు. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ చేసేస్తారు. ఉమ్, మనం చూసుకుంటే మణిశంకర్ అయ్యర్ గారి మీద కూడా అటువంటి కామెంట్స్ అవి ఉమ్, చేసినప్పుడు తీసుకున్నారు. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు నార్మల్సీకి వచ్చేసింది. అందు గురించి ఇతను ఇంకా ఏంటంటే మనకి దగ్గర దగ్గర 84లో దగ్గర దగ్గర 2000 మంది పైన మన సిక్కు సోదరులు ఆ ఊచకోతల్లో ప్రాణం కోల్పోయారు. అయితే ఈయన మే 2019లో కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఎందుకు ఊరికే ఇది తీస్తున్నారు, అయితే అయ్యింది, ఎప్పుడు ఏం చేయాలి, ఇలా ఉమ్, అంటే కొంచెమైనా సానుభూతి కూడా లేకుండా ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వారికి ఇదేం కొత్త ఏం కాదు ఇది. మళ్ళీ తర్వాత అనేయడం, మాట అనేయడం మాత్రం అనేస్తారు, మళ్ళీ తర్వాత సారీ అంటారు. అంటే వీళ్ళ ధోరణి ఎలా, ద్వంద్వ వైఖరి ఎలా ఉంటుందంటే ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనము. దాంతోపాటు మన పుల్వామా అటాక్ లేకపోతే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగినప్పుడు అసలు ఇటువంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దీంట్లో సర్వసహజం, దీంట్లో ఏం ఆ, కొత్త ఏం లేదు, మన వాళ్ళు పెద్ద చేసి పీకింది ఏం లేదు అన్న రేంజ్ లో వాళ్ళు మాట్లాడారు. ఇంకా ప్రూఫ్ కావాలి ఇటువంటివి. అంటే మీరు ఉట్టి శామ్ పెట్రోడా అనే వ్యక్తిని ఒక్కళ్ళనే చూడకండి మీరు. ఎందుకంటే ఆయన ఒక ఇంటలెక్చువల్. అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటి, ఆయన ఒక టెలికాం రెవల్యూషనే తీసుకొచ్చారు దేశంలో అని చెప్తున్నారు. ఎంతవరకు తీసుకొచ్చారో అది మనకు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఎలా ఉంటుందంటే ఎప్పుడు అయినా సరే ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ చేయడము, తద్వారా ముస్లిం ఓట్స్ని వాళ్ళ వైపు తెచ్చుకోవడం అయితే 100% ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడే కాదు, 100 సంవత్సరాల కిందట నుంచి పై నుంచి కూడా ఉంది. ఎందుకంటే ఈ మనకి దేశ స్వతంత్రం గురించి వాళ్ళందరూ కష్టపడుతూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కా- ఆ, ముస్లింలకి సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వాలి అంటే 1909 మార్లీ మింటో రిఫార్మ్స్, 1916 లక్నో ప్యాక్ట్, వాట్ల మీద కూడా అంటే ఈ ముస్లిం లీగ్ వాళ్ళైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే దాన్ని సపోర్ట్ చేసింది. ఓకే. ఇంకా చెప్పాలంటే మనకి మనం చూసాం బెంగాల్ ఫైల్స్ వాటిలో మన హిందూ స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే గాంధీ గారి స్టేట్మెంట్, మనం అయినా సహనంతో ఉండాలి, మనం ఏం చేయకూడదు. ఉమ్, ఏంటి మనకి ఇలా జరిగితే మనం తిరగబడకూడదా? అదే. అలా ఏంటంటే ఈ ధోరణి ఎలా ఉందో అలాగే ముస్లిం రిప్రజెంటేషన్ పెంచాలి. 1/3 ఆఫ్ ఎలక్టెడ్ సీట్స్ ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో పెంచాలి, సపరేట్ ఓటర్స్ కావాలి. ఇటువంటివి చాలా చాలా మనకి చరిత్ర చూసుకుంటే చాలా జరిగాయండి. సో మనకి ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 1964 వరకు నెహ్రూ గారి పరిపాలనలో మరి షరియా చట్టం తీసుకున్నారు, కానీ హిందూ లాస్ ని మాడిఫై చేయాలన్నారు. అవును. అలాగే సోమనాథ్ మందిర్కి వ్యతిరేకంగా ఉన్నారు, నెహ్రూ గారు సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ కానీ చేయలేదు. హజ్ సబ్సిడీలు ఇస్తామంటున్నారు. అంటే మీరు సమానంగా చూడాలి, చూస్తే అందరూ సమానంగా చూడాలి.
ఈ సెలెక్టివ్ అపీస్మెంట్ ఏంటి? సో అదొకటి. ఇందిరాగాంధీ గారి హయాంలో కూడా అలాగే జరిగింది. అవును. ఇందిరాగాంధీ గారి హయాంలో ఏం జరిగిందంటే ఈ మైనారిటీ సపోర్ట్ గురించి ఈ ముస్లిం అలీగఢ్ యూనివర్సిటీకి ఆ మైనారిటీ స్టేటస్ ఇచ్చారు. ఉమ్, ఇంకా సిక్ ఈ సిక్ హిందూ ఏంటంటే హిందువులు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఈ మైనారిటీ అపీస్మెంట్ అనే ముద్ర పడుతుందని చెప్పి ఈ సిక్ రైట్స్ చేశారు. సో ఖలిస్తానీని ఇందిరాగాంధీని పెంపొందించారు. పెంపొందించారు ఆవిడ దగ్గర ఉండి. ఆ, సో అలా ఇంకా చూసుకోవాలి. రాజీవ్ గాంధీ గారి హయాంలో షాబాను కేసు, అరే మాకు విడాకులు ఇచ్చేసిన తర్వాత ఎంతో అంత మెయింటెనెన్స్ కి ₹100 ఉమ్, నెలకు ఎంతో ఇవ్వాలని కోర్టు తీర్పిస్తే దానికి రివర్స్ గా మళ్ళీ పార్లమెంట్ లో తీసుకొచ్చి సుప్రీం కోర్టు కేసుని రివర్స్ చేశారు. ఆ, ఇవి అపీస్మెంట్ పాలిటిక్స్ అండి. సో కాంగ్రెస్ ధోరణి ఎప్పుడు ఏంటంటే ఎప్పుడెప్పుడు మనకి ముస్లిం ఓట్లు పోతాయి అని అనుకుంటారో వెంటనే ఇంకోటి ఏదో ఒకటి తీసుకొచ్చేస్తారు ఇలా. అది. నేను చెప్పాలంటే యాక్చువల్లీ నరసింహారావు గారి హయాంలో కూడా అలాగే జరిగింది. నరసింహారావు గారి హయాంలో ఎప్పుడైతే బాబ్రీ మసీద్ కట్టడాన్ని కూల్చడం జరిగిందో ముస్లిం ఓట్లు ఎక్కడ పోతాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ని తీసుకొచ్చారు. అవును. సో ఇలా సరే, ఇంకొకటి మన్మోహన్ సింగ్ గారు నైన్టీన్ చెప్పండి. 1995లో వక్ఫ్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు సార్. అదైతే దేశాన్ని ఒక రకంగా పట్టి పీడించిందనే చెప్పాలి. దాదాపు 8 లక్షల ఎకరాల భూమి వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి అంటే అది ఎంత దారుణం అంటే హరి గారు, సార్. మీకు మీ ఊర్లో ఒక 200 గజాల భూమి లేకపోతే మీకు ఎంతో అంత భూమి ఉంది, మీరు ఇల్లు కట్టుకున్నారు, మీ దగ్గర అంత డాక్యుమెంటేషన్ పట్టాలంతా ఉన్నాయి. సో సపోజ్ ఆ వక్ఫ్ బోర్డు నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చేసి ఈ భూమి మాది అన్నారు అనుకోండి. ఇప్పుడు ఎవడని నాది అంటే వాడు వచ్చి వాడి దగ్గర ఏం పత్రాలు ఉన్నాయో అవి చూపించాలా? లేకపోతే నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు, నువ్వు ఓనర్ కాబట్టి దాన్ని అవును నేనే ఓనర్ అని చూపించుకునే బాధ్యత నీదా? రైట్. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ వక్ఫ్ యాక్ట్ 1995ది ఓనర్ గా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అవును ఇది వక్ఫ్ వాళ్ళది కాదే, ఇవన్నీ డాక్యుమెంటేషన్ నా దగ్గర ఉన్నాయి. అది కూడా ఏంటి, ఏ సుప్రీం కోర్టు హైకోర్టు లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్టు వాటిల్లో కూడా కాదు. కాదు. ఆ వక్ఫ్ బోర్డు నియమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మన కేసును ప్రజెంట్ చేసుకోవాలి. అంత దారుణమైన యాక్ట్ అది. అది. సరే మరి ఇలా ఉంటే ఈవెన్ ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో కూడా హజ్ సబ్సిడీలు అని చెప్పి దగ్గర దగ్గర 6,600 కోట్లు ఇచ్చారండి. మరి అమర్నాథ్ యాత్రకి వీటిలన్నిటికీ ఏం లేదు. అలా కాంగ్రెస్ వాళ్ళు సార్. ఇంకా చూసుకుంటే అంటే విపరీతమైన ఎక్స్ట్రీమ్ పార్టీ ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనే దాంతో పొత్తు పెట్టుకున్నారు కేరళలో. ఆ పార్టీ సెక్యులర్ పార్టీ ఈ- అని స్టేట్మెంట్ సైతం ఇచ్చేశారు. సార్ ఇంకోటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాహుల్ గాంధీ 2018లో కాంగ్రెస్ ఇస్ ముస్లిం పార్టీ అనేసారు. ఆ, సో మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో వనరులకి ఫస్ట్ రైట్ ముస్లిమ్స్కే ఉందని చెప్పారు. అది. ఇంకా ఎంతో పవిత్రంగా మనము ఈ ఆ, కర్ణాటకలో మనకు దసరాలు జరుపుకుంటే మన హిందువులే కదా పండగ, దాంట్లో ఓపెనింగ్ అవన్నీ ఇచ్చేది మనకి ఒక ముస్లిం స్పీకర్స్ ఇచ్చారు. అవును. ఇక్కడ ముస్లిం సోదరులను ఏం తప్పు పట్టడం లేదండి. సో నేనేం చెప్తున్నానంటే వీళ్ళ అపీస్మెంట్ పాలిటిక్స్ ఎలా ఉంటుందో చూడండి అని చెప్తున్నా. అంటే వీళ్ళు ఓట్ల గురించి ఎలా దిగజారుతారో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వాళ్ళ ఇంటలెక్చువల్స్ కానివ్వండి, వాళ్ళ ధోరణి ఇలాగే ఉంటుంది. సో అది. అందు గురించి ఏంటంటే ఎన్నిసార్లు మెజారిటీలు వచ్చినా ఏం వచ్చినా సరే కాంగ్రెస్ వాళ్ళు ఇంతే, ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ ఇంతే. మనం ఇది వరకు కూడా చూసాము మన్మోహన్ సింగ్ వారి గవర్నమెంట్ లో మన యాసిన్ మాలిక్ ని కలిశారు. ఎగ్జాక్ట్లీ. అతను టెర్రరిస్ట్ అండి, ఊచకోత కోసాడండి. సార్, అతని మీద యాక్షన్ యాక్చువల్లీ తీసుకోవాల్సింది ఆయనకి శాలువా కప్పారు. మొన్ననే యాసిన్ మలిక్ ఒక అఫిడవిట్ దాఖలు చేశారు సార్. దాంట్లో ఏమని చెప్పాడంటే, మన్మోహన్ సింగ్కి నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను.
ఆ, నన్ను హఫీజ్ సయీద్ను కలవడానికి మన్మోహన్ సింగ్ అంగీకరించారు. ఎందుకు అంటే మన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చల కోసం యాసిన్ మాలిక్ లాంటి ఉగ్రవాదిని హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాదితో కలవడానికి అనుమతించారు. అంటే జనరల్గా శాంతి చర్చలు అంటే గవర్నమెంట్ ఏదైనా ఒప్పందం చేసుకుంటే అదొక లెక్క ఉంటుంది. కానీ ఇద్దరు ఉగ్రవాదుల మధ్య లెక్కలు అదే ఒప్పందం చేసుకోవడానికి పంపించారు. అదే ఇటువంటి కరుడు గట్టిన ఉగ్రవాదుల్ని శాంతి దూతల్ని చేశారు. ఆ, అంటే అదే కాకుండా హిందూ టెర్రరిజం అని కూడా కొత్తగా తీసుకొచ్చారు. అవును. సో ఇప్పుడు సరే మనకి అందరితో మనకి శాంతియుతమైన రిలేషన్ ఉండాలి వాస్తవం. కానీ అక్కడ పోనీ మరి మన హిందువుల్ని ఊచకోత కోస్తుంటే ఈయన ఏం మాట్లాడలే. అక్కడ హిందువులు ఊచకోత కోస్తుంటే ఈయనకి అక్కడ అవును మా ఇంటి దగ్గర ఎలా ఉంటుందో మా ఇంట్లో ఎలా ఉందో అలాగే మా ఇంట్లో కూడా మేము అలాగే చేస్తూ ఉంటామని అనిపిస్తోందా ఈయనకి? అదే అటువంటి అంటే సిగ్గులేనితనం ఇది. సార్. సో అందు గురించి ఏంటంటే ఇటువంటి దానికి ఈ బీహార్ ఎలక్షన్ లో చూస్తూ ఉండండి. ఇటువంటి వ్యాఖ్యలకి మనకు దేశంలో ఉన్న హిందువులే కాదు ముస్లింస్ వాళ్ళు కూడా తిప్పి కొడతారు. వాళ్ళకు కూడా తెలుసు. అదే ఎందుకంటే ముస్లింల లైఫ్ భారతదేశంలో ఎంత ప్రశాంతంగా ఉందో అది బంగ్లాదేశ్ లో కానివ్వండి పాకిస్తాన్ లో కానీ లేనే లేదు అది. అందు లేదు. గురించి ఇటువంటి పిచ్చి కూతలు కూస్తే డెఫినెట్లీ ఓటర్ కూడా ఎలా సమాధానం చెప్పాలో సమాధానం చెప్తారని. సరే, యాక్చువల్లీ ఇప్పుడు శామ్ పిట్రోడా ఈ వ్యాఖ్యలు చేయడానికి ఎందుకు రీజన్ అంటే విదేశాంగ విధానం ఫెయిల్ అయింది, మనం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ దేశాలతో సత్సంబంధాలతో ఉండాలి అని చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు సార్. నిజానికి మనం ఆ, అంటే మనం ఆ దేశాలకు దూరం అయ్యామా, ఆ దేశాలే మనకు దూరం అయ్యాయా అనేది ఒక్కసారి పరిశీలిస్తే ఫస్ట్ మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే మోదీనే పాకిస్తాన్కు వెళ్ళి ఆ, నాటి ప్రధానితో అంటే అతని కూతురి పెళ్లికి వెళ్ళి సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ట్రై చేశారు. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ తోక జాడించడంతోనే మనం రియాక్ట్ అయ్యాం. అంతేకాకుండా బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనా అధికారంలో ఉన్నంత వరకు మనం మనతో బాగానే ఉంది. అంటే మనం కూడా ఆ దేశానికి హెల్ప్ చేస్తూనే ఉన్నాం. కానీ మహమ్మద్ యూనస్ ఎప్పుడైతే వచ్చాడో, డీప్ స్టేట్ ప్రతినిధిగా అక్కడ ఎప్పుడైతే అధినేతగా ఉన్నాడో అప్పటి నుంచే ఆ దేశం మనతో దూరం అయింది. దీన్ని బట్టి చూసుకుంటే ఆ దేశాలే మనతో దూరం అయ్యాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది సార్. 100% హరి గారు. సార్. ఎందుకంటే పాకిస్తాను అడుక్కు తింటోంది దేశం. అవును. వాడికి తినడానికి తిండి లేదు. ఇక్కడ న్యూస్ పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది. అడుక్కోవడం, బెగ్గింగ్, దాని అది పాకిస్తాన్ జీడిపికి 12% కాంట్రిబ్యూట్ చేస్తోందట. అబ్బా. అంటే వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఉంది. అది. ఆ మన ఎకనామిక్ టైమ్స్ లోనే వచ్చింది ఆ రిపోర్టు. ఓకే. సో అటువంటి పరిస్థితుల్లో వీడి దగ్గర ఏమీ లేదు. వీడిని ఏంటంటే అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఇండస్ట్రీలు ఏం లేదు అక్కడ ఇప్పుడు. లేదు. వీళ్ళందరూ భారత్ సత్సంబంధాలు ఏర్పరచుకుంటేనే వాళ్ళకి బాగుంటుంది. అమన్ కి ఆశ అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు ఇన్ని రోజులు. మోదీ గారు వచ్చిన తర్వాత అవన్నీ కట్ చేసేసారు. సో మీరు మీరు ఫస్ట్ మీరు వచ్చి ఈ టెర్రరిజం ని ఈ శాంతి రెండు ఒకటి దాని తర్వాత ఒకటి అవ్వదు, కుదరదు అని చెప్పారు. సో మన దేశం సత్సంబంధాలు మరి శ్రీలంకతో మరి మనకు వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళు వాళ్ళు కూడా మంచిగా వచ్చారు కదా, దారికి వచ్చారు. అవును. అవును. మాల్డీవ్స్ వాడు కూడా వచ్చారు. వచ్చారు. ఈవెన్ చైనా వాడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. అవును. వీళ్ళకేం మాయరోగం వచ్చింది మతాన్ని అడ్డు పెట్టుకుని ఏదో ద్వేషాన్ని ముందుకు తీసుకెళ్తుంటే? అంటే ఈ శ్రీలంక కానీ మాల్దీవ్స్ కానీ చైనా కానీ వాళ్ళతో భారత్ విలువకు మేము చూస్తున్నాము, మేము గౌరవిస్తాము, మీతో పని చేయదలుచుకుంటున్నాము అని ఎప్పుడైతే ఉంటుందో చేస్తాము. అది. ఎప్పుడైతే పాకిస్తాన్ వాడు అసలు ఘోరంగా ఓడిపోయినా సరే ఆ ఆపరేషన్ సింధూర్ మేము సక్సెస్ఫుల్ అయ్యాము, ఆ ఫెయిల్డ్ మార్షల్ గారిని ఫేక్ మార్షల్ గారిని ఫీల్డ్ మార్షల్ గా డిక్లేర్ చేసి అది. పెద్దగా వాడిని ఏదో చూపించారు, అప్పుడే మనకు అర్థమవుతోంది. సో అందు గురించి ఏంటంటే వీళ్ళందరూ ఒకటే కోణము. ఓకే, ఒకళ్ళు ఏంటంటే ప్రత్యక్షంగా ఇంకోళ్ళు పరోక్షంగా. అది. ఇదంతా ఇంద్రజిత్ యుద్ధం లాంటిది. మనకు కనిపించకుండా యుద్ధం చేస్తూ ఉంటారు వీళ్ళందరూ.
అది. సో అందు గురించి మనకి వాటిలో వీటిలో ఈ శామ్ పెట్రోడా లాంటి కామెంట్స్ ఎవరు పట్టించుకోకర్లేదు. ఎందుకంటే ఈ ఓటర్ చోరీ అనేది ఎక్కడ ట్రాక్షన్ రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇంకోటి ఏదో నినాదం తీసుకుని ఇంకా కొత్తగా మళ్ళీ న్యూస్ లో ఉండే ప్రయత్నంలో దాంట్లో ఈ భాగంలో ఇది చూడాలండి. సరే, యాక్చువల్లీ శామ్ పిట్రోడాకు డీప్ స్టేట్కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. డీప్ స్టేట్ ఏదైతే ప్రణాళికలు రచిస్తుందో అది శామ్ పిట్రోడా త్రూనే మన ఇండియాకు అంటే కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది. రాహుల్కు కూడా ఆయనే ఇది పొలిటికల్ గురువు అని చాలా మంది చెబుతూ ఉంటారు సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఒకటి ఏంటంటే ఆ, శామ్ పెట్రోడా యుఎస్ లో ఉన్నారండి. ఓకే. సార్. మనకి ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ మనకి హిండెన్బర్గ్ చూసామో ఆ, దాంట్లో ఏమైందంటే ఆ, ఈ కాన్స్పిరసీలో అన్నిట్లో కూడా జార్జ్ సోరోస్ తో కలిసి ఈ శామ్ పెట్రోడా ఇంట్లోనే ఈ కాన్స్పిరసీ జరిగింది అని మనకు రిపోర్ట్లు వచ్చాయండి. ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే మలేషియా వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ కూడా మన సోరోస్ వాళ్ళ అబ్బాయిని అలెక్స్ సోరోస్ తో కలవడం కూడా జరిగింది అంటున్నారు. అవును. సో అందు గురించి ఈ డీప్ స్టేట్ అనేది కూడా కంపల్సరీ ఉంది. ఎందుకంటే యుఎస్ లోనే జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఇతను ఏదైతే ఉందో శామ్ పెట్రోడా ఏదైతే ఉందో యుఎస్ లోనే ఉంటున్నాడు కాబట్టి అతను చేసేవి అయి ఉండవచ్చు. ఎందుకంటే ఈ డీప్ స్టేట్ నుంచి వచ్చేది అనేది మనము ఎక్కడ విత్ ప్రూఫ్ అంటే ఎవడు చూపించలేడు. రైట్. ఓకే. ఏముంది ప్రూఫ్ అంటే ఎవరు చూపించలేరు. ఇవన్నీ మనకు వస్తున్న రిపోర్ట్లు ఇవన్నీ. ఇంకోటి మనకి ఆ, మొసాద్ వాళ్ళు ఆయన సిస్టమ్లని అన్నిటిని హ్యాక్ చేసి డీటెయిల్స్ అని తీసారంటున్నారు. ఇప్పుడు ప్రూఫ్ అడిగితే ఎవరు చూపించలేరు ప్రూఫ్. మనకు న్యూస్ రిపోర్ట్స్ కానీ ఏవైతే వస్తున్నాయో దాన్ని బేస్ చేసుకుంటే చెప్పడం అంతే. సరే, ఇంకొకటి 2017లో గుజరాత్ ఎలక్షన్స్ జరిగే టైంలో మణిశంకర్ అయ్యర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినందువల్లనే ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కొద్దిలో మిస్ అయ్యింది అని గతంలో కాంగ్రెస్ వాళ్ళే కొంతమంది ఒప్పుకున్న పరిస్థితి ఉంది సార్. ప్రస్తుతం ఇప్పుడు శామ్ పిట్రోడా ఆ ప్లేస్ను రీప్లేస్ చేసినట్టు కనిపిస్తుంది. మరి తను చేసే వ్యాఖ్యలు ఎలక్షన్లో ఎప్పుడైనా ఇంపాక్ట్ కనిపిస్తాయి అంటారా? అంటే యాక్చువల్ చెప్పాలంటే అండి అది 2007 లో మణిశంకర్ అయ్యర్ కాదు చెప్పింది, అది సోనియా గాంధీ గారు చెప్పారు. సో సోనియా గాంధీ గారు ఏమన్నారంటే మోదీ గారిని మౌత్ కా సౌదాగర్ అని ఒక ఆహా. స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో మొత్తం నెరేటివ్ నే చేంజ్ అయిపోయింది అప్పుడు. సో ఈయన 2014 ఎలక్షన్ లో మణిశంకర్ అయ్యర్ గారు ఏమన్నారంటే ఆ, చాయ్ వాళ్ళ కదా, మన కాంగ్రెస్ ఆఫీస్ బయట పెట్టుకోవడం వల్ల చాయ్ దుకాణం పెట్టుకోవడానికి కూడా మనకి అనుమతి ఇవ్వాల్సి వస్తుంది, ఆయనకి రెడీ చేసుకోండి, ఇటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఇచ్చారో. సో అందు గురించి మనకి ఇంకోటి చూడాల్సింది ఏంటంటే పెట్రోడాకి చాలా మటుకు ఫండింగ్ ఏదైతే ఉందో గ్లోబల్ నాలెడ్జ్ ఇనిషియేటివ్ అనే దానికి ఈ కొన్ని యుఎస్ నుంచి వచ్చే యుఎస్ఏడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అలా ఇంకా రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ కూడా యుఎస్ఏడ్ దాని నుంచి కూడా ఫండింగ్ వచ్చింది. జార్జ్ సోరోస్ తో కూడా టైఅప్ ఉంది. అలాగే జార్జ్ సోరోస్ తో ఉండే ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి ఫుల్ సపోర్ట్ గా ఈయన మాట్లాడడం కూడా జరిగింది. సో అందు గురించి ఏంటంటే ఈయన డీప్ స్టేట్ తో సంబంధాలు ఉండొచ్చు. ఎందుకంటే యుఎస్ఏడ్ ఈయన నడిపిస్తున్న ఎన్జిఓలు వీటిలన్నిటికీ కూడా వాటితో లింక్ ఉంది. ఈయన ఇచ్చిన పెద్ద స్టేట్మెంట్ వల్ల పెద్ద ఇప్పుడు ఎలక్షన్స్ అంటూ ఏం లేదు, బీహార్ ఎలక్షన్సే ఉంది. దాంట్లో ఇంపాక్ట్ ఉండొచ్చు. అంటే ఉండడం అంటే వ్యతిరేకంగానే పడతాయి, ఫర్గా ఏం పడదు. సో దాని గురించి మనం వేచి చూడాలండి రిజల్ట్ ఎలా వస్తుందని. ఎందుకంటే ఈ రాజకీయాల్లో వారం 10 రోజుల్లోనే మొత్తం నెరేటివ్ చేంజ్ అయిపోయే అవకాశం చాలా ఉంటుంది. అవును. బీహార్ ఎలక్షన్స్ లో మనకి ఇంకా క్యాండిడేట్లు డిక్లేర్ చేయాలి, అలయన్స్లు ఫార్మేషన్ అవ్వాలి, మనకి అవన్నీ ఉంటుంది. కాబట్టి బీహార్ ఎలక్షన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడము ఆ, చాలా ఇంకా చాలా సమయం ఉందండి దానికి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం గురించి పూర్తి అవగాహన ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ హరి గారు, నమస్తే.